హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇది కమిషన్లది రెండో వీడియో అండి. స్వాతంత్రం అనంతర విద్యా కమిషన్లు. సో ఇది హాస్టల్ వెల్ఫేర్కి, డిఎస్సికి రెండిటికి కూడా చాలా ఇంపార్టెంట్. సో హాస్టల్ వెల్ఫేర్కి అయితే ఇక్కడ 12 నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయట ఈ కమిషన్స్ నుంచే. తర్వాత డిఎస్సిలో కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో తప్పకుండా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. దయచేసి లైక్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. విశ్వవిద్యాలయాలు దేశ సంస్కృతి నాగరికతను కాపాడుతాయి. విద్యార్థులు సంస్కారవంతమైన భావి పౌరులుగా తీర్చిదిద్దబడతారు అని పేర్కొన్నది ఎవరు? నేను ఇన్నిసార్లు ఎందుకు చదివానంటే సంస్కారవంతమైనది అని గుర్తు రాగానే ఇక్కడ కింద ఏ కమిషన్ చెప్పిందో గుర్తు రావాలండి. అంటే మనం ఓన్గా చదివేయడానికైనా ఒకరు చెప్పినా లేకపోతే విన్నా ఇంకా చాలా తొందరగా గుర్తు వస్తుంది, అంటే గుర్తుపడతామన్నట్టు. ఆన్సర్ ఈస్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. విశ్వవిద్యాలయాలు సంస్కృతిని నాగరికతను కాపాడుతాయి. విద్యార్థులు సంస్కారవంతమైన భావి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయ కమిషన్ చెప్పింది. మన విద్యా యాంత్రాంగంలో ముందు సెకండరీ విద్య చాలా బలహీనంగా ఉంది, దాన్ని సంస్కరించడం అత్యంత అవసరం అని సూచించిన విద్యా కమిటీ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. కమిషన్లు మనకు చదివినప్పుడు వచ్చినట్టే అనిపిస్తుందండి, కాకపోతే మళ్ళీ మా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్గా అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే రివిజన్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే. ఒకసారి చదివితే కన్ఫ్యూజ్ అవుతారు, 2 సార్లు చదివితే 3 సార్లు చదివితే. ఏ బుక్ అయినా 3 times చదవాలండి. అదే ఒక్క బుక్ని 100 సార్లు చదవాలి, కానీ 100 బుక్లను 100 సార్లు చదివితే రాదండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ అవుతుంది. ఈ క్రింది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్ సూచించని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. సూచించని ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఆధునిక ప్రక్రియను వేగవంతం చెయ్యడం. సూచించని అంటే ఇదేం చూపించింది అన్నట్టు? పౌరసత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి, న్యాయకత్వ లక్ష్యాలను పెంపొందించడం, ఇవన్నీ సూచించింది. మాధ్యమిక విద్య కమిషన్ అనుసరించి మాధ్యమిక విద్య అనగా కింది తరగతులు. ఆన్సర్ ఈస్ 6 నుంచి 12 తరగతులు. మాధ్యమిక విద్యా కమిషన్ అనుసరించి మాధ్యమిక విద్య అనగా 6 నుంచి 12 తరగతులు. భారత జాతీయ విద్యా కమిషన్కు ఈ క్రింది వారు కార్యదర్శిగా పనిచేశారు. జేపీ నాయక్. విజ్ఞానవంతమైన మానవ సమాజ దిశ అని పేరు ఎవరికి? టువర్డ్స్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ హ్యూమన్ సొసైటీ. సో ఆన్సర్ ఈస్ రామ్మూర్తి. ఆదేశిక సూత్రాలలో ఉన్న విద్యను హక్కుగా మార్చాలని సిఫారసు చేసిన విద్యా కమిటీ. ఇది ఇంపార్టెంట్ అండి. రామ్మూర్తి కమిటీ ఆదేశిక సూత్రాలలో ఉన్న విద్యను హక్కుగా మార్చాలని సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నెదురుపల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర విద్యా సలహా మండలి 1992లో KABE కమిటీ ఈ క్రింది అంశాలను అధ్యయనం కోసం నియమించింది. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ అండి, AB కోసం నియమించింది. చదువుదాం. ఆచార్య రామ్మూర్తి కమిటీ రిపోర్టుని పరిశీలించి ఆచరణాత్మక సూచనలు చేయడం. 1986 జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి తగిన సూచనలు చేయడం. AB. ఆన్సర్ ఈజ్ AB. A and B. ఈ క్రింది వానిలో విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సూచించిన అంశాలను గుర్తించండి. మొత్తం ప్రిపేర్ అయి ఉన్నారు కదా, గుర్తించారా? ఒక్కసారి గుర్తించండి. ఆన్సర్ ఈస్ ABCD మొత్తం చదవాలి ఇప్పుడు మనం. ABCD
విశ్వవిద్యాలయ స్థాయిలలో విద్యా ప్రమాణాలు కాపాడుటకు మాధ్యమిక విద్యలో ప్రమాణాలు పెంచాలి. ఇది చెప్పింది ఎవరు చెప్పారు? ఇది విశ్వవిద్యాలయ కమిషన్. గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. గ్రామీణ విశ్వవిద్యాలయ కమిషన్ గ్రామీణ విశ్వవిద్యాలయాల్లో ప్రాంతీయ భాషలోని బోధన జరపాలి. విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలి. ఇదేం చెప్పింది? సూచించింది ఈ కమిటీ సూచించిన అంశాలు. మాధ్యమిక విద్యను సంస్కరించి తగిన సూచనలు ఇవ్వడం కోసం డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన 1952లో మాధ్యమిక విద్యా కమిషన్ నియమించారు. ఆ సందర్భంలో మొదలియార్ ఈ క్రింది సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు. మూడోదట, మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ఎవరు? ఇదిగోండి, మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపములో మాధ్యమిక విద్య ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది? 5+3+4+3 5+3 4+3 5+3. మాధ్యమిక విద్యా కమిషన్ సూచించింది మొదలియార్ కమిషను ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది? 7 సంవత్సరాలు. ఆచరణ కార్యక్రమం 1992 రూపకల్పనకు వీరు నాయకత్వం వహించారు. చిత్రానాయక్ విద్యార్థులు క్రమశిక్షణ పెంపొందించుటకు క్రీడలు ఎన్సీసీలను పాఠశాలలో ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్. మాధ్యమిక విద్య మొదలియార్ విద్య అన్న మాధ్యమిక విద్య అన్న రెండు ఒకటేనండి. ఇదిగోండి, మాధ్యమిక విద్యా కమిషన్. ఎన్సీసీ గురించి గుర్తుపెట్టుకోండి, ఎన్సీసీ మాధ్యమిక విద్యా కమిషన్. పరీక్ష విధానంను సంస్కరించి ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రవేశపెట్టి బోధనలో క్రియా ప్రాజెక్టు పద్ధతులను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. మాధ్యమిక విద్యా కమిషన్ ఆబ్జెక్ట్ మాధ్యమిక గుర్తుపెట్టుకోండి. కేంద్ర మూల్యాంకన సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953. మాధ్యమిక విద్యా కమిషన్ మాధ్యమిక స్థాయిలో ఈ భాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. ద్విభాష సూత్రం. మాధ్యమిక విద్యా కమిషన్ మాధ్యమిక స్థాయిలో ఈ భాషా సూత్రాన్ని వాడి ఇష్టం ఉన్నట్టు తిప్పి ఇవ్వచ్చు. ఇదిగోండి, మాధ్యమిక స్థాయిలో ఏ కమిషన్ ఇచ్చింది అని అడుగుతాడు. మరి ఈ కమిషన్ ఇచ్చిన దాంట్లో ఏ కమిషన్? ఇదిగోండి, మాధ్యమిక విద్యా కమిషన్ మాధ్యమిక స్థాయిలో ఈ భాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. ద్విభాష సూత్రం. మాధ్యమిక విద్య తర్వాతనే వృత్తి విద్యలో ప్రవేశం కల్పించాలి అని సిఫార్సు చేసిన కమిషన్. మాధ్యమిక విద్యా కమిషన్. భారతీయ విద్యా కమిషన్లు అనుసరించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సరైన అంటే ఏంటో 19 18 1 ABCD సరైనట మొత్తం చదవాలి. ఇప్పుడు ఈ కమిషన్ను 14 జూలై విద్యా కమిషన్ భారతీయ విద్యా కమిషన్ ఈ కమిషన్ను 14 జూలై 64న నియమించారు. ఈ కమిషన్ గాంధీ జయంతి రోజున పని ప్రారంభించింది. ఈ కమిషన్ 29 జూన్ 1966న నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ నివేదిక పేరు విద్యా జాతీయ అభివృద్ధి వికాసం. అన్నీ కరెక్టేనా? 1964లో నియమించిన భారతీయ విద్యా కమిషన్ వీరు నాయకత్వం వహించారు. డిఎస్ కొఠారి, దౌలత్ సింగ్ కొఠారి, డిఎస్ కొఠారి. 64 భారతీయ విద్యా కమిషన్ నివేదికలో భాగాలు మరియు అధ్యాయాలు వరుసగా 3 భాగాలు 19 అధ్యాయాలట. ఎందులో? భారతీయ విద్యా కమిషన్లో 3 భాగాలు 19 అధ్యాయాలు.
ఈ క్రింది వాణిలో భారతీయ విద్యా కమిషన్ సూచించని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. సో ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం, జాతీయ సమైక్యతను సమగ్రతలను సాధించడం, సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం, ఇవన్నీ సూచించింది అన్నట్టు. కొఠారి కమిషన్ సూచించిన 10+2+3 విద్యా స్వరూపములో 10 అనగా 10th అంటే ఎంత? 10 అనగా చెప్పారా? ఫస్ట్ వన్ 4+3+3. విద్యను స్వతంత్ర ప్రతిపత్తి గల వైజ్ఞానిక శాఖగా గుర్తించాలని సిఫారసు చేసిన విద్యా కమిషన్ జాతీయ విద్యా కమిషన్. ఈ క్రింది వాణిలో జాతీయ విద్యా కమిషన్ సూచించని అంశాలను గుర్తించండి. ఆన్సరు 23rd వన్. ఇది ఒక్కటి సూచించలేదట. మరి సూచించిన ఏంటి? అన్ని దశలలో సాధారణ విద్యలో పని విద్యను అంతర్భాగంగా ప్రవేశపెట్టాలి. 8వ తరగతి నుండి ఆంగ్లాన్ని త్రిభాష సూత్రంలో బోధించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలు అభ్యుదయ అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పిల్లల్లో ఇక్కడ కింద కూడా ఉంది, ఇంకటి ఇదే ఉందనుకో, ఇంత పెద్ద ఉంది, ఇదే అనుకున్నాను. 24th థర్డ్ వన్ అంటే ఈ. సో 24th థర్డ్ అండి, నాదే తప్పు. పైన చూడాలి, ఇంత పెద్ద ఉంది, ఇదిగోండి ఈ. ఆన్సర్ ఈజ్ ఈ. సో సూచించనిది అంటే ఈ అంటే ఇది ఒకటి. పిల్లల్లో క్రమశిక్షణ పెంచడం కోసం NSSను ప్రవేశపెట్టాలి. ఇది ఒక్కటి కాదట ఆయన. సో ఇవన్నీ కరెక్టే. అంతర్జాతీయ ప్రమాణాలను తగ్గట్టుగా ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలు అభ్యుదయ అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 10 సంవత్సరాల పాఠశాల విద్యలో గణితం, సైన్సు తప్పనిసరిగా బోధించాలి. 1968 జాతీయ విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించింది. 25th AB 2 సరైనవట. AB 2 సరైనవి. అయితే ఆ 1968 జాతీయ విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించింది. జాతీయ విద్యా కమిషన్ సిఫారసు అనుసరించి 1968 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. పై వాక్యాలను పరిశీలించారు. 2 కరెక్టే. AB 2 కరెక్టే. సో ఈ క్రింది వాణిలో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించని విద్యా లక్షణాలు గుర్తించండి. కింది వరకు ఉన్నాయా చూద్దాం. లేవండి. సో ఇప్పటిదే ఒకటి. 26th థర్డ్ వన్ నిరుద్యోగ నిర్మూలన సూచించలేదు. అయితే ఈశ్వరీబాయి పటేల్ ఏమేమి సూచించిందంటే వైజ్ఞానిక దృక్పథం పెంచుకోవడం, సామాజిక సంపద పెంచి దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తించడం, జాతి కుల మత ప్రసక్తి లేని లౌకిక తత్వాన్ని అలవర్చుకోవడం, సమాజ ఉపయోగ ఉత్పాదక SUPW కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఫారసు చేసిన కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ తరగతి గది ఒక్కటే పిల్లల అభ్యసనానికి నాంది కాకూడదు. ఈ వాక్యం ఈ కమిటీ నివేదికలో కనబడుతుంది. తరగతి గది ఒక్కటే పిల్లల అభ్యాసానికి నాంది కాకూడదు. తరగతి ఒకటే. ఈశ్వరీబాయి పటేల్. ఆన్సర్ ఈజ్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ సూచించిన బహుళ ప్రవేశ విధానంను సంబంధించినది. సో సంబంధించినది 29th. ఆన్సర్ ఈజ్ బడి మానేసిన పిల్లలను మళ్ళీ బడిలో చేర్పించడం. బహుళ ప్రవేశ విధానంకు సంబంధించినది. ఈశ్వరీబాయి పటేల్ సూచించిన బహుళ ప్రవేశ విధానంకు సంబంధించినది బడి మానేసిన పిల్లలకు మళ్ళీ బడిలో చేర్పించడం. 1977లో వృత్తి విద్యపై నియమించిన కమిటీని వీరు నాయకత్వం వహించారు. మాల్కం ఆదిశేషయ్య.
మాల్కమ్ ఆదిశేష 1977 అండి, 77 వృత్తి విద్యపై నియమించిన కమిటీకి వీరు నాయకత్వం వహించారు. విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకత గురించి 1979లో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ సందర్భంలో ప్రతిపాదనలు చేశాడు. గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉన్నాయండి. మొత్తం కాన్సెప్ట్ వస్తే చేయగలుగుతాం అట్లా. 32 నూతన జాతీయ విద్యా విధానం 1986లో ముసాయిదాను పార్లమెంటులో ఏ పేరుతో ప్రవేశపెట్టారు? 32 విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు. విద్యను ఒక పెట్టుబడిగా గుర్తిస్తున్నాం. ఈ మూల సూత్రం ఆధారంగానే జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. ఈ వాక్యం దీనిలో కనబడుతుంది. విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు. 86 జాతీయ విద్యా విధానం అంటే నూతన జాతీయ విద్యా విధానం 1986 అంటే సవాళ్ళు అండ్ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. 1986 జాతీయ విద్యా విధానం అనుసరించి అన్ని దశల్లో విద్యార్థులు నేర్చుకోవాల్సిన కనీస అభ్యసన స్థాయిలు నిర్ణయించడం కోసం ఈ కమిటీని నియమించారు. ఆర్హెచ్ దవే 1986 జాతీయ విద్యా విధానం ఈ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అనియత విద్య గుర్తుపెట్టుకోండి. జాతీయ విద్యా విధానం అనియత విద్యను గుర్తుపెట్టుకోండి. శిశు సంరక్షణ మరియు శిశు కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం దీనిలో పొందుపరిచారు. 1986 జాతీయ విద్యా విధానం శిశు సంరక్షణ, శిశు విద్య, శిశు కేంద్రీకృత. 1986 జాతీయ విద్యా విధానంలో పేర్కొనని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. విద్యా ఉత్పాదకతను పెంచాలి. మనిషిని జాతీయ వనరుగాను లాభదాయకమైన ఆస్తిగా చూడకుండా అతనిలోని మానవత్వాన్ని కొలిపేదిగా, బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దేదిగా విద్యా విధానం ఉండాలని సిఫార్సు చేసిన కమిటీ రామ్మూర్తి కమిటీ అట. సాటి మనిషిని గౌరవించని విద్య కాదు, అలాంటి విద్య మనకు అవసరం లేదు అని కమిటీ నివేదికను పొందుపరిచారు. మాధ్యమిక విద్యా కమిషన్ సాటి మనిషి గౌరవించని విద్య వద్దట అని చెప్పాడట. మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల లేని ఆవాసాలను శిక్షాకార్మి అనే పేరుతో స్వచ్ఛంద విద్యా సహాయకున్ని నియమించి విద్యను అందించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ఆచార్య రామ్మూర్తి. 41 4వది A, B రెండు సరైనవేట. 21వ శతాబ్దంలో అడుగు పెట్టకముందే అందరినీ అక్షరాస్యులు చేయాలని జనార్దన్ రెడ్డి కమిటీ పేర్కొంది. ఇది కరెక్టేనట. జనార్దన్ ఏమన్నాడు? జనార్దన్ 21వ శతాబ్దంలో అడుగు పెట్టకముందే అందరికీ అక్షరాస్యులు చేయాలనేది 21వ శతాబ్దం జనార్దన్ అన్నాడట. 21వ శతాబ్దంలో అడుగు పెట్టకముందే అందరినీ అక్షరాస్యులు చేయాలి 1986 జాతీయ విద్యా విధానం ప్రకటించింది. సో ఆన్సర్ 2 A, B రెండు సరైనవి. ఆన్సర్ ఏంటిదో ఇది ఎంత పెద్దగా ఉంది సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకటి ఆన్సర్ అట. 1 చెప్పండి. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ 1వది B 1948.
స్త్రీ విద్య జాతీయ కమిటీ. రెండవది డి ఎక్కడ ఉంది? ఇదిగోండి, స్త్రీ విద్య జాతీయ కమిటీ 1957, 58. జాతీయ విద్యా కమిషన్. మూడవది ఈ జాతీయ విద్యా కమిషన్ 1964. మాధ్యమిక విద్యా కమిషన్. మాధ్యమిక విద్యా కమిషన్ నాలుగవది ఏ 52. 52. సో 43. 43 ఇది కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఉందండి. చెప్పండి, చూసారా? ఇది కూడా ఒకటేనట. చూసారా? మరి చేద్దామా? చేశారా? చేస్తామా? కొఠారి. ఒకటవది ఏ విద్య జాతి అభివృద్ధి. రెండవది బి ఆదిశేషయ్య లర్నింగ్ టు డూ. థర్డ్ వన్ సి రామ్మూర్తి విజ్ఞానం వైపు భారత సమాజం. నాలుగవది యశ్పాల్ భారం లేని అభ్యాసనం. కాదు, విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు. విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు. ఇంతకుముందు ఏం చెప్పారండి విద్యారంగంలో? ఒక్క నిమిషం ఆగండి. సో యశ్పాల్ ఆ ఫోర్త్ వన్ ఈ అని చెప్తున్నాడు. ఈ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు కింద ఇప్పుడు చదివాం కదండి. కొంచెం నాకు గడబడ అనిపిస్తుంది. ఇది కరెక్ట్గా చూడండి ఒక్కసారి. ఇంతకుముందు చదివారు కదా మీరు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా క్వశ్చన్ ఉంది కదా, విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు. ఒక్క నిమిషము ఆన్సర్ చూశానండి మళ్ళీ కూడా. సేమ్ ఇదే ఉంది ఆన్సర్, ఇదే కరెక్ట్. ఫస్ట్ వనే చూడండి మీరు ఒక్కసారి. ఇది కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అండి. త్రీ అంట. ఈ క్రింది విద్యా కమిటీలను కాలక్రమంగా అమర్చండి. కాలక్రమంగా అమర్చాలంట. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కాదు, కాలక్రమంగా అమర్చాలి. చూసారా? అంటే ఏది ఎప్పుడు అనేది కూడా గుర్తుపెట్టాలి. ఏ కమిషన్ ఎప్పుడు, ఫస్ట్ది, సెకండ్, థర్డ్ ఇలా కూడా. సో ఇది లాస్ట్ వన్, థర్డ్ వన్ ఆన్సర్ అట. ఫస్ట్ వన్ ఏదంటే సి విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, ఇది ఒకటి. బి తర్వాత బి స్త్రీ విద్యా కమిటీ 2. తర్వాత ఈ ఆదిశేషయ్య కమిటీ 3. తర్వాత డి జనార్దన్ రెడ్డి 4. తర్వాత ఏ చతుర్వేది కమిటీ 1, 2, 3, 4, 5. సో ఫిఫ్త్ వన్ అండి. చూసారా? ఫస్ట్ వన్ విశ్వవిద్యాలయ కమిషన్. ఇవి వస్తే ఇందులో కూడా కొంచెం మీకు తెలుస్తుంది కదా, చెప్తున్నాను. విశ్వవిద్యాలయ కమిషన్ 1వది, 2వది స్త్రీ విద్యా కమిటీ, తర్వాత 3వది ఆదిశేషయ్య, 4వది జనార్దన్, చతుర్వేది కమిటీ 5వ పొజిషన్లో ఉంది. ఆన్సర్ 1992లో భారత పార్లమెంట్ ఆచరణ కార్యక్రమాన్ని ఆమోదించింది. ఆచరణ కార్యక్రమం దేనికి ఉద్దేశించింది? ఆన్సర్ చెప్పారా? 1986 జాతీయ విద్యా విధానం అమలు. మన దేశంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థల ఏర్పాటు దీని ఫలితంగా పేర్కొనవచ్చు. 1986 జాతీయ విద్యా విధానం. మీరు ఈ ఆన్సర్స్ చెయ్యట్లేదు అని అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి మీరు రివిజన్ చేయాల్సిందేనండి. ఇప్పటికి ఎన్నిసార్లు చేసినా ఇంకోసారి చేయాల్సిందే. నేను క్వశ్చన్ చదివే ముందే మీకు కొద్దిగానైనా గెస్ అయినా చేస్తున్నారు అంటే ప్రాక్టీస్ చేయండి. లేదు అస్సలే గెస్ కూడా చేయలేకపోతున్నామంటే మీరు మళ్ళీ రివిజన్ చేయాల్సిందేనండి. కాన్సెప్ట్ మీద అవగాహన లేకపోతే బిట్స్ చేయరాదండి, కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒక్కటికి మీరు ఎంత చదువుతున్నారో, ఎంత చదివారో అది మళ్ళీ చదవాలి. 1983లో ఉపాధ్యాయ విద్య మీద నియమించిన కమిషన్ని గుర్తించండి. చట్టోపాధ్యాయ కమిషన్. భారం లేని అభ్యాసన నివేదికను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ. చతుర్వేది కమిటీ.
భారం లేని అభ్యాసనట చతుర్వేది కమిటీ అట. నియత అనియత విద్యా కార్యక్రమాలలో సాంకేతికతను ఉపయోగించాలని పేర్కొన్నది. 1986 జాతీయ విద్యా విధానం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమాన్ని ప్రాథమికోన్నత పాఠశాలకు విస్తరించాలని సూచించినది. CABE కమిటీ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో జాతీయ విద్యా కమిషన్గా పిలువబడే కమిషన్ని గుర్తించండి. కొఠారి కమిషన్. జాతీయ విద్యా కమిషన్గా పిలువబడే కమిషన్ని గుర్తించండి. జాతీయ విద్యా కమిషన్, కొఠారి కమిషన్. 1964లో నియమించిన జాతీయ విద్యా కమిషన్కు వీరు కార్యదర్శిగా వ్యవహరించారు. DS కొఠారి. జాతీయ విద్యా కమిషన్ వీరి పుట్టినరోజు సందర్భంగా తన పనిని ప్రారంభించింది. చెప్పాలి తొందరగా, చిన్నగా ఉంది క్వశ్చన్. గాంధీ గారు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ABCD సరైనట మొత్తం చదవాలి. ఇప్పుడు లేట్ అవుతుందా అండి? ప్లీజ్ ఇంకా కొంచెం తొందరగా చదవాలో చెప్పండి. ఎందుకంటే మీకు పెద్దగా ఉన్నాయి క్వశ్చన్స్ కాబట్టి మీరు కొద్దిగా నన్ను గెస్ట్ చేస్తారేమోనని కొంచెం స్లోగా చదివానండి. సో కొఠారి కమిషన్ను జాతీయ విద్యా కమిషన్గా పేర్కొంటారు. కొఠారి కమిషనే జాతీయ విద్యా కమిషన్. కొఠారి కమిషన్ను 1964 జూలై 14న నియమించారు. కొఠారి కమిషన్ చాలా ఇంపార్టెంట్. సో 1964 జూలై 14న నియమించారు. కొఠారి నివేదికను విద్య జాతీయ అభివృద్ధి అనే పేరుతో 1966 జూన్ 29న సమర్పించారు. కొఠారి కమిషన్ మొత్తం సభ్యుల సంఖ్య 17. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్వహింపబడుతుంది అనేది కూడా కొఠారి కమిషన్ అండి. 1964లో నియమించిన జాతీయ విద్యా కమిషన్కు కొఠారి నాయకత్వం వహించాడు. ఈ సందర్భంలో కొఠారి ఈ క్రింది సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు. UGC. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది అని పేర్కొన్న విద్యా కమిషన్. చూసారా? థర్డ్ జాతీయ విద్యా కమిషన్. సో ఇదే కొఠారి కమిషన్ నివేదికలో భాగాలు, అధ్యాయాలు వరుసగా 3 భాగాలు, 19 అధ్యాయాలు. ఇంతకుముందు కూడా వచ్చింది అలా 2-3 సార్లు. అవి ఇలాంటి వీడియోస్, ఇది వీడియో అని కదండి, ఇలాంటి వీడియోస్ తప్పకుండా 2-3 సార్లు చూస్తే వింటే మీరు పని చేసుకుంటున్న మహిళలు కానీ, ఇంట్లో మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఏదైనా కిచెన్లో మామూలుగా ఇలా వీడియోస్ పెట్టుకొని వింటూ పని చేయండి. చేస్తే ఏదో ఒక శబ్దం చెవిలో పడుతుంది. మన ప్రజెంటేషన్నే ఇంపార్టెంట్ అండి. ఎంత చదివినా కూడా మన ఎగ్జామ్ ప్రజెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు తెలుస్తుంది. గెస్ట్ చేస్తాము. గెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ క్రింది వారిలో కొఠారి కమిషన్ని సూచించని కొఠారి కమిషన్ సూచించింది ఏది అని అడుగుతున్నాడు. సో ఏది? థర్డ్ వన్ అట. పౌరసత్వ శిక్షణ చూపించలేదు. మరి ఏం చూపించంటే విద్యా ఉత్పాదకతను పెంచడం, ఆధునిక ప్రక్రియ వేగవంతం చేయడం, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం. పౌరసత్వ శిక్షణ చూపించలేదు. జాతీయ విద్యా కమిషన్ సూచించని విద్యా లక్ష్యాలను గుర్తించండి. మూర్తిమత్వ అభివృద్ధి. జాతీయ విద్యా కమిషన్ మూర్తిమత్వ అభివృద్ధి, సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం, జాతీయ సమగ్రతను సాధించడం, అంతర్జాతీయ శాంతిని పెంపొందించడం. 10+2+3 విద్యా స్వరూపాన్ని సూచించిన విద్యా కమిషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. జాతీయ విద్యా కమిషన్. కొఠారి కమిషన్ ఈ పాఠశాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. ఏ పాఠశాలకు ఇచ్చిందో చెప్పాలి తొందరగా. సామాన్య పాఠశాల. కొఠారి కమిషన్ క్రింది అంశం కోసం త్రిభాష సూత్రం ప్రతిపాదించింది. జాతీయ సమైక్యత. ఈ క్రింది వానిలో కొఠారి కమిషన్ సూచించని విద్యా సిఫారసు గుర్తించండి. సూచించని అంటే మనకు అన్నీ తెలిసి ఉంటేనే అది ఏం చెప్పలేదు అనేది తెలుస్తుందండి.
వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది చెప్పలేదు. అన్ని దశల్లోనూ మాతృభాషలోని బోధించాలి. విద్యను పెట్టుబడిగా గుర్తించాలి. జాతీయ బడ్జెట్లో విద్యకు 4% నిధులు కేటాయించాలి. సో డి మాత్రమేనట అండి. ఇది కూడా కింద చూడలేదు నేను. ఇగో డి మాత్రమే అంటే ఇదొక్కటి, ఇది కాదు. వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పిందట. అన్ని దశల్లోనూ మాతృభాషలోని బోధించాలని చెప్పిందట. విద్యను పెట్టుబడిగా గుర్తించాలని చెప్పిందట. డి మాత్రమే. ఆన్సర్ ఈజ్ డి మాత్రమే అని ఉంది. సో జాతీయ బడ్జెట్లో విద్యకు 4% నిధులు కేటాయించాలి, అది కాదు. కొఠారి కమిషన్ అనుసరించి ఆంగ్ల భాషను ఏ తరగతిలో బోధించాలి? 8. పేదరికం విద్యకు ఆటంకం కారాదు. పేద పిల్లలు ట్యూషన్ ఫీజులు మాఫీ చేయాలని సూచించిన కమిషన్. జాతీయ విద్యా కమిషన్. జాతీయ విద్యా కమిషన్. ట్యూషన్ అంటేనే జాతీయ గుర్తుపెట్టుకోవాలి. జాతీయ. కొఠారి కమిషన్ తక్షణ ఫలితం. 3. 1968 జాతీయ విద్యా విధానం. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని సూచించిన విద్యా కమిషన్. కొఠారి కమిషన్. విద్యలో పని అనుభవం జాతీయ సేవా అంతర్భాగంలో ఉండాలని ఈ కమిషన్ సూచించింది. జాతీయ విద్యా కమిషన్. అంతర్మూల్యాంకనం కన్నా బాహ్య మూల్యాంకనం మెరుగుపరచాలని సూచించిన కమిషన్. ఇవే ఉన్నాయా? ఇంకా దీనికి కూడా ABCDలు ఉన్నాయి, ఏం లేవండి. 2 క్వశ్చన్స్ అట్లా అయ్యాయి. ఆన్సర్ ఈస్ జాతీయ విద్యా కమిషన్. అంతర్మూల్యాంకనం అండ్ బాహ్య మూల్యాంకనం జాతీయ విద్యా కమిషన్. జాతీయ విద్యా విధానానికి సమగ్రమైన నివేదికను ఈ కమిషన్ అందించింది. కొఠారి కమిషన్. సో ఇంకా తొందరగా చదవాలా? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ప్లీజ్. దయచేసి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయండి. అండ్ రివిజన్ ప్రాక్టీస్ అవి 2 లేకుండా ఎంత చదివినా వేస్ట్. ఎన్నిసార్లు చదివినా మనము బిట్స్ చేస్తుంటేనే మనకు కాన్సెప్ట్ పైన అవగాహన వస్తుంది. నాకు అర్థమైందా లేదా, నేను ఎంత చేయగలుగుతున్నాను అనేది. మీరు ఇంకా వీడియోస్ బుక్స్ తప్పకుండా ప్రాక్టీస్ చేయాలండి. నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.